నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్లోని భారత రాయబార కార్యాలయంలో 76వ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. అలాగే ఈ యొక్క వేడుకలకు పెద్ద సంఖ్యలో కువైట్లో ఉన్న భారతీయులు కూడా హాజరయ్యారు. అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే భారత రాయబార కార్యాలయ అధికారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కువైట్లోని భారతీయ సమాజం యొక్క సంక్షేమం మరియు శ్రేయస్సు కోసం భారత రాయబార కార్యాలయం అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ఉందని చెప్పేసి అవసరమైన చోట రాయబార కార్యాలయంతో చేతులు కలిపినందుకు కువైట్లోని సమాజ సంక్షేమం కోసం మరియు కువైట్తో మన యొక్క బంధాలను బలోపేతం చేయడానికి దోహదపడిన అన్ని సమాజ సంఘాలు ఏవైతే ఉన్నాయో, కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, తెలుగు సంఘాలని చెప్పేసి, తమిళ సంఘాలని చెప్పేసి, అన్ని సంఘాలు ఏవైతే ఉన్నాయో వృత్తిపరమైన సంస్థలు, సాంస్కృతిక సమూహాలు మరియు భారతీయ సమాజ సభ్యులకు నేను కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నానని ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ మనం చూసుకుంటే భారతీయుల సంక్షేమం కోసం మరియు శ్రేయస్సు కోసం ఆయన పనిచేస్తూ ఉందని చెప్పి వెల్లడించారు. అలాగే కువైట్ లో ఉన్న భారతీయులందరికీ ఆయన 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కువైట్ లోని ప్రతి భారతీయుడికి మరియు కువైట్ లోని భారతదేశ స్నేహితులందరికీ నిరంతర విజయం, ఆనందం మరియు మంచి ఆరోగ్యం కోసం నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానని చెప్పేసి డాక్టర్ ఆదర్శ్ స్వైకా గారు తెలియజేశారు. మరి కువైట్ లో ఉన్న ఇండియన్ ఎంబసీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అన్న. నిరంతరం మేము కువైట్ లోని భారతీయుల సమాజం ఏదైతే ఉందో, భారతీయ సమాజం భారతీయుల శ్రేయస్సు కోసం, వాళ్ళ యొక్క సంక్షేమం కోసం పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే దీనిపైన కొంతమంది భిన్నంగా అయితే స్పందిస్తూ ఉన్నారు, కొంతమంది అనుకూలంగా స్పందిస్తూ ఉన్నారు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఏవైతే ఉన్నాయో దాని గురించి అయితే చాలా మంది మాట్లాడుతూ వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు. కువైట్ లోని ఇండియన్ ఎంబసీ నిజంగా భారతీయుల యొక్క సంక్షేమం మరియు అభివృద్ధి కోసం పనిచేస్తూ ఉందా లేదని చెప్పేసి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.